హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అంగళమ్మని. ఈరోజు కొంతసేపు మనం మిడ్ క్యాప్ గురించి మాట్లాడుకుందాం. అసలు మిడ్ క్యాప్లో ఎంత రిస్క్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఏంటన్నది ఒకసారి చూద్దాము. అసలు మిడ్ క్యాప్ అంటే ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని టాప్ 101 కంపెనీస్ నుంచి 250 కంపెనీస్, ఈ మిడిల్ కంపెనీస్లో ర్యాంకింగ్ 101 నుంచి 250 లోపు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే దాన్ని మిడ్ క్యాప్ అని అంటారు. అసలు అది 101 నుంచి 250 వరకు మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, వాళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 5,000 క్రోస్ నుంచి 20,000 క్రోస్కి లోపల ఉంటుంది అనమాట. ఈ మిడిల్లో ఇన్వెస్ట్ చేసే దానినే మిడ్ క్యాప్ అంటారు. ఆ మిడిల్లో ఏ కంపెనీస్ అయితే మార్కెట్ క్యాప్ ఉంటుందో వాళ్ళ సైజు, అందులో ఇన్వెస్ట్ చేసేదాన్ని మిడ్ క్యాప్ అంటారు. ఇందులో మనం రిస్క్ సంగతి చూసుకుంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఎంత రిస్క్ ఉంటుంది, మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. ఇందులో చూడండి, మన మంత్లీ వైజు, ఇయర్లీ వైజు మనకి ఎంతెంత ప్రాఫిట్స్ ఇచ్చున్నాయి ఏంటి అంటే, మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అయితే మనం మంచిగానే ఇచ్చున్నాయి. ఇక్కడ మనకి రిస్క్ ఏంటంటే మీడియంగా ఉంటుంది, ఈవెన్ ప్రాఫిట్స్ కూడా మీడియంగానే ఉంటాయి అన్నమాట. మనం రిస్క్ ఎక్కువ చేయలేము అనుకున్నప్పుడు ప్రాఫిట్ కూడా తగ్గుతాయి కదా, మన రిస్క్ని బేస్ చేసుకునే ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఇంకొకటి, మనం ఎట్లా ఇవి 101 నుంచి 250 కంపెనీస్లో, టాప్ 101 నుంచి 250 కంపెనీస్లోనే ఉన్నాయి అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇక్కడ హోల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ హోల్డింగ్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని మీరు దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. అందులో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలా మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చు. మాకు తక్కువ కాస్త రిస్క్ అయితే చేయగలము, మాకు కొంచెం ప్రాఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిడ్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.